ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. పౌర్ణమి తర్వాత అంటే నవంబర్ 15 పౌర్ణమి తర్వాత విశేషమైనటువంటి ఫలితాలని ఈ యొక్క మిథున రాశి జాతకులు పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులని ఈ యొక్క పౌర్ణమి తర్వాత పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. విందు వినోదాలకి హాజరవుతారు. ఇష్టదైవాన్ని ఆరాధన చేయండి. ఇష్టదైవ స్మరణ, లక్ష్మీ అమ్మవారి యొక్క స్మరణ. కార్తీక మాసములో లక్ష్మీ అమ్మవారిని ఎంత స్మరణ చేస్తే అంత దారిద్ర్య లక్ష్మి తొలగి శుభలక్ష్మి మన గృహానికి వస్తుంది. అలాగే పితృదేవతల యొక్క శాప నివృత్తి కూడా జరిగే విధానాలు కార్తీక మాసంలో ఉన్నాయి. మన పితృదేవతల యొక్క రుణములను తీర్చుకోకపోతే మనం అనుకుంటాం ఆర్థికపరమైనటువంటి రుణములు అంటే ధనము లేకపోతే వస్తువులు ఇవే. కానీ మనకి జన్మనిచ్చినటువంటి వారికి కూడా మనం రుణము తీర్చుకోవాలి. అందుకనే దేవరుణం, పితృరుణం, మనుష్య రుణం, ఋషి రుణం అని చెప్పబడ్డాయి. మనుష్య రుణము అంటే ఇక్కడ మనం ఎవరికైనా అప్పులు చేస్తే అప్పులు తీర్చి దానికి ఇంకా ఎక్స్ట్రానే ఇచ్చి వెళ్ళాలి. దేవరుణము అంటే హిందువుగా మనం పుట్టినందుకు దేవాలయాలని అభివృద్ధి చేయటము, వాటికి కావాల్సినటువంటి సౌలభ్యాలని కల్పించటము, వాటికి కావాల్సినటువంటి ఏదో ఒక భృతిని మనం ఏర్పాటు చేయటము అవశ్యం. అలాగే పితృరుణము అంటే మన తండ్రి గారు, మన తాతగారు, ఆ తాతగారు, తల్లికి సంబంధించిన వారు, వారికి ఆ యొక్క తిథుల యందు తిరా నీళ్లు వదిలిపెట్టడము, అన్న సంతర్పణలు చేయటము, వారి పేరు మీద దాన ధర్మాలు చేయటం మినిమం మన బాధ్యత. అది ఒక్క మనిషికైనా మనం చెయ్యాలి. అలా మనము మర్చిపోతూ వస్తున్నాం. పితృదేవతలను అవసరం ఏముంది లేని ఫోటోలు మాత్రం పెట్టుకుంటున్నాం, వారికి మనం ఏమీ చేయట్లేదు. కాబట్టి ఆ పితృ రుణాన్ని కూడా తీర్చాలి. పితృ రుణాన్ని తీర్చడానికి కార్తీక మాసంలో చాలా విశేషంగా చెప్పబడింది. అన్న సమారాధనలు చెప్పబడ్డాయి, యజ్ఞయాగాదులు చెప్పబడ్డాయి, దాన ధర్మాలు చెప్పబడ్డాయి. కాబట్టి శ్రీరుద్ర యాగంలో మిథున రాశి జాతకులు కూడా పాల్గొని పితృశాప నివృత్తి చేసుకోండి. తద్వారా పెళ్లి కానటువంటి పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వారు దంపతులు సుఖ సంతోషాలతో ఉంటారు. సంతతి వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ధన సౌలభ్యం కలుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో అందరూ నవ్వుతూ భోంచేస్తారు, నవ్వుతూ నిద్రిస్తారు, నవ్వుతూ ఉంటారు. ఎటువంటి దృష్టి ప్రభావము మన ఇంటి మీద పడదు. పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటాయి. మీరందరూ మిథున రాశి జాతకులు నవంబర్ మాసములో పౌర్ణమి తర్వాత కొంత వైదిక కార్యక్రమాలని ఆచరణ చేసుకుని ధన్యులు కండి. ఉద్యోగస్తులు కానీ వ్యాపారవేత్తలకి కానీ చాలా అదృష్టమైనటువంటి మాసము ఈ యొక్క నవంబర్ మాసము మిథున రాశి వారికి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాజ నమో నమః. రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరీ సేవా సమితి నుంచి 9వ పర్యాయం మనము మహారుద్ర యాగాన్ని శ్రీశైలంలో చేసుకుంటున్నాము. వీటి యొక్క తేదీలు నవంబర్ 22వ తారీఖు
శుక్రవారం నుంచి నవంబర్ 25 సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతుంది. అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం. చాలా విశేషముగా శతరుద్రపారాయణ, శతరుద్ర హోమము ఈ శివ పంచాయతన మహారుద్రయాగంలో జరుగుతున్నాయి. అంటే 100 సార్లు రుద్రపారాయణ, 100 సార్లు రుద్ర హోమము ఈ కార్తీక మాసములో మీ గోత్రనామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు. ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము, రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం. అలాగే మీ గోత్రనామాలతో చేయాలి అని అనుకున్నా మీరు సంప్రదించవచ్చు. దీనితో పాటుగా శివ పంచాయతన యాగము, మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకుని అమ్మవారిని, గణపతిని, అలాగే విష్ణుమూర్తిని, అలాగే సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క 4 రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి. ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి 100 దాన ధర్మాలు చేయాలి అంటారు. ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రముకి వచ్చేటువంటి భక్తులకి కానీ, సాధువులకి కానీ, సాధకులకి కానీ అన్నప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా మీరు పాల్గొదలిస్తే మీరు సంప్రదించండి. అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం. పరోక్షంగా పాల్గొదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియచేసి మీరు మీ గోత్రనామాలతో ఈ క్రతువుని ఆచరణ చేయించుకోవచ్చు. ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రుద్రారాధనలో మీరందరూ పాల్గొనండి. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి.